ఒక మానవుడు దేవుని స్వారూప్యంలోకి మారడం ఎలాగా? ఒక మనిషి ఆత్మానుసారంగా మారడం ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎలా వచ్చారు? ఆయన ఎలా ఆత్మానుసారుడుగా అయ్యాడు? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్కు యోహాను సువార్త 6 అధ్యాయం 38 వచనం చూద్దాం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. అంటే తండ్రి చిత్తము ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని పంపించడానికి తండ్రి చిత్తం ఏంటి? అంత్యదినములో లేపుటయే. అంటే ప్రతి విశ్వాసిని అంత్యదినముల్లో పరలోక రాజ్యం చేర్చుట, తండ్రి చిత్తము నెరవేర్చుట. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చారు? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇష్టం చొప్పున ఏమీ చేయలేదు. అంటే ప్రతిరోజు తన ఇష్టమును ఉపేక్షించుకొనుచు ఆయన తండ్రి చిత్తానుసారంగా జీవించడం అలవాటు చేసుకున్నాడు. అంటే మనము కూడా ఆత్మానుసారంగా జీవించడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు గూడా దేవుడు సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. ప్రతి వ్యక్తి ఆత్మానుసారంగా జీవించడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకొచ్చినప్పుడు ప్రతిరోజు తన ఇష్టాన్ని చొప్పున ఏమీ చేయకుండా తండ్రి చిత్తానికి లోబడి, ప్రభువా నేను ఈ పని చేస్తన్నా, నీకిష్టమా లేదా? ప్రభువా నేను ఈ వ్యక్తిని లేపాలనుకుంటున్నా, ఈ వ్యక్తిని స్వస్థపరచాలనుకుంటున్నా, ఈ వ్యక్తిని బ్రతికించాలనుకుంటున్నా, ఇది నీ చిత్తమా కాదా అని ప్రతిరోజు ప్రార్థనలో గోజాడేవాడు. ప్రతిరోజు ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండేవాడు. గెత్సేమని తోటలో ఏమడిగాడు యేసుక్రీస్తు ప్రభువారు? ప్రభువా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. ఒక శరీరానుసారంగా ఉన్న వ్యక్తి ఆ బాధను ఊహించి, ఆ బాధను గ్రహించి అంత బాధ పొందడం, అంత కష్టపడడం ఆయనకి కొద్దిగా కష్టంగా అనిపించి, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించవా అని అడిగాడు. అంటే ఏంటి? ప్రతి మనిషిలో శరీరము, శరీరం యొక్క ఆశ ఉంటది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీర ఆశ ఏంటి అంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన ఇష్టముగా మార్చుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే మన ఆశగా పెట్టుకొని, ప్రతిరోజు మన ఇష్టాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క ఇష్టాన్ని మనం చేయగలిగితే, మనము గూడా ఆత్మానుసారంగా దినదినము మారుట వల్ల సంపూర్ణంగా ఆత్మానుసారులమవుతాము. శరీరేచ్ఛల్ని శరీర ఏచ్ఛలను చెయ్యకుండా అరికట్టగలుగుతాము. అలా అరికట్టగలగాలి అంటే యేసు వైపు చూచుచు, యేసులాగా నడుచుకుంటుటూ, యేసు పోలికలోనికి వస్తే ఎవరైతే ఈ ప్రకారంగా జీవిస్తారో, ప్రతిరోజు తన స్వచిత్తాన్ని విడిచిపెట్టి, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేయడానికి మానవుడు ఇష్టపడతాడో, అప్పుడే ప్రతి మానవుడు ఆత్మానుసారముగా నడుచుకోవడానికి కుదురుతుంది. లేదంటే ఆత్మానుసారంగా నడుచుకోవడం అసాధ్యం. కాబట్టి ఆ ఆత్మానుసారంగా ఒక్కసారే నడుచుకోలేము గాని, దినదినము దాన్ని అభ్యాసం చేసిన ఎడల ప్రతి మనిషి ఆత్మానుసారంగా జీవించడానికి దేవుడు కృప దయచేస్తాడు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవడం, దేవుని చిత్తాన్ని చేయడం సాధనగా చేసుకుంటే, అది ఒక ఆయుధంగా నువ్వు చేసుకుంటే, భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చడానికి నీకు సాధ్యమవుతుంది. దేవుని యొక్క ఆత్మానుసారంగా నువ్వు తయారు కావడానికి ఉపయోగపడుతుంది. సౌలు ఏం చేశాడు? తన స్వచిత్తం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి, తన స్వచిత్తాన్ని నెరవేర్చి అవిధేయుడయ్యాడు. ఇశ్రాయేలుకు రాజుగా ఉండకుండా దేవుడు ఆ రాజ్యాన్ని తన యొద్ద నుంచి తీసివేసి దావీదుకిచ్చారు. దావీదు దేవుని చిత్తానుసారుడు. కాబట్టి దావీదుకి దేవుడు దావీదుకి ఇజ్రాయేలుకి రాజుగా చేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క చిత్తం చేయడం అలవాటు చేసుకుంటే, ప్రతి దినము అలవాటు చేసుకుంటే, సాధన చేస్తే మనము గూడా క్రీస్తు పోలికలోనికి రాగలం. క్రీస్తు వలె ఆత్మానుసారులుగా మనం మారడానికి అవకాశం దేవుడు కృప దయచేయును గాక. ఇట్టి కృప నీకు నాకు
మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కృప దేవుడు దయచేయును గాక. ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవునికే మహిమ, ఘనత, ప్రభావము చెల్లును గాక. ఆమేన్. ప్రభు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.